మామా రే మామా ఏమైందిరా? ఏం లేదు, ప్రియా బతుకుతుంది కదా. ఏం కాదు, వెంటనే ఐటీ కంపెనీలో జాయిన్ చేసావంటే హ్యాపీగా బతికేస్తుంది. ఎరా మేమన్నా ఐసీయూ వార్డుకి ఇన్ఛార్జ్ మమ్మల్ని అడగడానికి. థ్యాంక్స్, వచ్చిందిలే. లేదు, తను నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది, అందుకే. మనతో మాట్లాడిపోయిన అమ్మాయి కిందే పడద్దురా. అయినా ఈ అమ్మాయిలకి డ్రైవింగ్ చేయడమే రాదురా. నువ్వు విసిగించుకు పడుకో. రే, ఏదైనా మర్డర్ కేసు అవుతుంది, భయపడుతున్నావా? రే, తను అవుట్ అని కన్ఫర్మ్ చేసావా? వీడు నోటి చలవ వల్ల అమ్మాయి చావాలి కానీ నీకు 7 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం రోయ్. రే, హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందిరా. రే, ఈ టైంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందంటే కన్ఫర్మ్ గా అవుట్ అనుకుంటున్నాను రా. కన్ఫర్మ్ రా. ఫోన్ తీరా. రే, నా మనసు సున్నితమైందిరా, నువ్వు మాట్లాడే. ఇది ఏమన్నా జిమ్నీ మ్యూజికా? నువ్వే మాట్లాడు. ఇవ్వరా. హలో హలో హలో. నథింగ్ టు వరీ అట. 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్. ఈ విషయం అమ్మ ఫోన్ చేసి చెప్పమంది. అలాగా, బానే ఉందిగా. చావలేదా? హలో. లేదు, ఏం లేదు, ఇక్కడ ఊరికే. మీరు చెప్పండి. రేపు ఉదయం బత్తాయిలు యాపిల్ కొనొద్దని చెప్పు, మనమే తీసుకెళ్దాం. ఓకే, ఉంటాను. సూపర్ ఫిగర్ మావా. వాడి హైట్కి ముందు వెళ్లే అమ్మాయిలు కూడా తొంగి చూసేస్తున్నాడు రా. మనం ఏం చేయగలం? వీడు మామూలు ఫిగర్ ని కూడా సూపర్ ఫిగర్ ని చేస్తున్నాడు రా. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. రే, త్వరగా రా. నర్సు బాగుందా, నువ్వు అడ్మిట్ అయిపోకు. హాస్పిటల్లో కూడా ఎవరిని వదలడా? ఏం చెప్పను. రండి బాబు. ప్రియా. హలో. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? మచ్ బెటర్. ఉండండి బాబు, వస్తాను. మీకేమి కాకూడదని దేవుణ్ణి వేడుకున్నాను. వాడు ఇటే వెళ్ళాడు రా. పని అయ్యే వరకు రా. మామ ఒక నిమిషం ఉండు. హలో, చెప్పరా. సార్, న్యూరాలజీ వార్డుకి ఎటు వెళ్ళాలి? నన్ను అడుగుతారేంటి? లోపల అడగండి సార్. నేను బయలుదేరుతాను, చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళి నేను వస్తాను. రే, నేను వస్తాను రా. చిన్న మ్యాటర్ రా, నేను చూసుకొస్తాను, నువ్వు వెళ్ళు. రే, ఆ రోజు నాకు కూడా చెప్పకుండా నా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళారు. అదే మేము ముగ్గురం కలుసున్న చివరి రోజు.